హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్యామ్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో నేతి బొబ్బట్లు చేద్దామా? నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేలా చాలా సాఫ్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో నోరూరించి నేతి బొబ్బట్లు చాలా ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు శనగపప్పును నానబెట్టుకోవాలి. ఆ తర్వాత 2 కప్పుల మైదా పిండిని జల్లెడ పట్టుకుని దాంట్లో చిటికెడు పసుపు, చిటికెడు సాల్ట్, 4 చెంచాల నెయ్యి వేసి కలుపుకుంటూ కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలి. మరీ చపాతీ పిండి అంత గట్టిగా కాకుండా పిండిని మెత్తగా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న పిండిపై 1 చెంచా నెయ్యి వేసి అద్ది పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత నానబెట్టిన శనగపప్పును కుక్కర్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుని చల్లారాక మిక్సీ పట్టుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 చెంచాల బెల్లంని ఒక గిన్నెలో వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకంలో ఉడకనివ్వాలి. ఉడుకుతున్న పాకంలో మిక్సీ పట్టిన మిశ్రమాన్ని వేసి దగ్గర అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. పూర్ణం దగ్గర పడుతుండగా కొంచెం యాలకుల పొడి వేసి దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత పూర్ణం గట్టి పట్టాక ఇలా ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈసారి మనం పిండిని చూద్దాం. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయిపోయింది నానబెట్టి. మళ్ళీ పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసుకుని దాని మీద నెయ్యి లేదా నూనెని అప్లై చేసుకుని పిండిని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని దాంట్లో పూర్ణాన్ని పెట్టుకుని మొత్తం ఒక ఉండలాగా కవర్ చేసుకోవాలి. ఆ తర్వాత మిశ్రమాన్ని బొబ్బట్టులా రౌండ్గా ఒత్తుకోవాలి. అప్పుడు ఆ బొబ్బట్టును ప్యాన్లో వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని అటు ఇటు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. కాల్చిన తర్వాత బొబ్బట్టును తీసుకుని పక్కన పెట్టేసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్లో అన్ని బొబ్బట్లు కాల్చేసుకోవాలి. ఇలా చేస్తే బొబ్బట్లు చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. అంతేనండి, ఈ విధంగా బొబ్బట్లు చాలా ఈజీగా స్వీట్ షాప్ స్టైల్లో చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంటి దగ్గర ట్రై చేసి ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.